శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం హ్రీం బగళాంబాయ నమః. కాలమహిమ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆధ్యాత్మిక విషయాలు, రాశిఫలాలు, జాతక సమస్య, వాస్తు సమస్య, తగు పరిష్కార మార్గాలను మా ఈ ఛానల్ నందు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరుగుతుంది. ఇక ఈరోజు నేను తెలియచేయాలనుకున్న అంశము శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వార్షిక ఫలితాలు, నవనాయకుల ఫలితము, అలాగే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి, ఈ 12 రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రధానంగా ఏ గ్రహాలు సంవత్సర ఫలితాల్లో మనపై దృష్టి సాధిస్తాయి, అనుకూలంగా లేనటువంటి గ్రహాలకు ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి జప నియమ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉన్నది, అలాగే రాజ్యపూజ్య అవమానాలేమిటి, ఆదాయ వ్యయాలేమిటి, దాంతోపాటుగా ఎటువంటి విషయాలు ఏ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను సమగ్రంగా తెలియచేస్తాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 గాను, వ్యయం 2 గాను, రాజ్యపూజ్యం 6 గాను, అవమానం కూడా 6గా గోచరిస్తున్నది. అంటే మీరు 14 రూపాయలు సంపాదించారంటే 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతూ ఉన్నది. పర్వాలేదు, అందుకే మీకు అవమానించేటువంటి వారు కూడా 6 ఉన్నారు, గౌరవించేటువంటి వారు కూడా 6గా గోచరిస్తున్నారు. అంటే మీరు ఎదగటం సమాజానికి, మన చుట్టూ ఉండేటువంటి జనాలకు ఇష్టం లేనటువంటి సందర్భం వలన అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది సర్వసాధారణటువంటి నైజమే. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏ గ్రహం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాలు కనుక మనం చూసినట్లయితే, మీ యొక్క తృతీయ స్థానంలో కేతుగ్రహము అనుకూలంగాను, మీ యొక్క అష్టమ స్థానంలో శని భగవానుడు ప్రతికూలంగాను, భాగ్యస్థానంలో రాహుగ్రహం ఇబ్బందికరంగా, ఏకాదశంలో బృహస్పతి గ్రహం చాలా అనుకూలంగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి ఆదాయ మార్గాల అన్వేషణ సఫలీకృతం అవుతుంది. గొప్పగా ఆదాయ మార్గాలు ఉంటాయి, ధనార్జన బాగుంటుంది అని తెలియచేయవచ్చు. తోబుట్టువుల మధ్యన శుభ వాతావరణం ఉంటుంది. సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో మీ మధ్యన ఆ యొక్క బాండింగ్ అనేది గట్టిపడేటువంటి సందర్భాలు అని తెలియచేయవచ్చు. మీ తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు మీరు తీసుకోవచ్చు, అందించవచ్చు అని తెలియచేయవచ్చు. ప్రధానంగా ఉద్యోగ సంబంధిత కార్యాచరణ కూడా చాలా వరకు ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉన్నది. ప్రమోషన్స్ వంటి వాటికి కూడా ఆస్కారం సూచిస్తూ ఉన్నది. దాంతోపాటుగా మీకు ఏం వచ్చు, ఏం చేయగలరు అనేటువంటి విషయాలపై మీరు శ్రద్ధ సాధించి గొప్పగా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో లబ్ధి పొందేటువంటి సందర్భం ఉంటుంది. గతంలో ఎవరైతే ఒక కన్ఫ్యూజన్ నేచర్లో ఉన్నారో ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భాలు, బయటకు వచ్చి మీకు వచ్చిన పనిని మీరు గొప్పగా చేసి లబ్ధి పొందేటువంటి సందర్భం ఉంటూ ఉన్నది అని తెలియజేయవచ్చు ఈ కర్కాటక రాశి వారికి. అయితే అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు నిస్సత్తువ, నీరసము, బడలిక, ఉత్సాహం లేనటువంటి సందర్భాన్ని కలుగు చేస్తారు. అనారోగ్య సూచనలకు, వాహనముల ప్రమాదాలకు, జాయింట్ పెయిన్స్ వంటి వాటికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కొంత పోస్ట్ పోన్ నేచర్, చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి తాత్సారము ఎక్కువయ్యేటువంటి సందర్భం ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహము కొంత మీ తండ్రి గారి అనారోగ్య సూచన, మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ సాధించాల్సిన అవసరము, ఆయన ఆరోగ్యానికై మీరు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటాయి అని తెలియజేయవచ్చు. ఇక విదేశీయాన ప్రయత్నాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి, కర్కాటక రాశి వారికి శుభ పరిణామాలే కానీ కొంత ఆలస్యమయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. ఒకసారి అప్లై చేయగానే ఆ వీసాలు రాక కొంత ఆలస్యంగా వచ్చేటువంటి సందర్భము, దాంతోపాటుగా విదేశీయానం తీసుకున్నాక కూడా కొంత చిన్నపాటి ఇబ్బందులను మీరు ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. మీకు తెలియచేసిన ఫలితాలు సమగ్రంగా అన్ని రాశుల గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇంకా పూర్తిగా విశ్లేషణ కావాలి అనుకున్నట్లయితే మరలా మన ఛానల్లో ఒక్కొక్క రాశికి ప్రత్యేకంగా వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు ఆ వీడియోస్ చూసినట్లయితే మరింత గొప్ప ఫలితాలు మీకు అర్థమయ్యేటువంటి సందర్భము. ఎవరైతే ఈ యొక్క జ్యోతిష్యం పట్ల ఆసక్తి,
ఉన్నారో వారికైతే ఆ వీడియోస్ చాలా గొప్పగా అర్థమవుతాయి. ఎందుకంటే ప్రతి గ్రహము కూడా కొన్ని దృష్టితో చూస్తుంది. అంటే శని భగవానుడు ఉదాహరణకు 3వ, 7వ, 10వ దృష్టితో చూసినట్లయితే బృహస్పతి గ్రహం 5వ, 7వ, 9వ దృష్టితో చూడటం జరుగుతుంది. కాబట్టి అలా చూడటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ స్థానాన్ని చూస్తారు, ఇలా అన్ని విషయాలను మరొక వీడియోలో ప్రత్యేకంగా మరింత ఎక్కువ ఫలితాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ వీడియోస్ మీరు చూడవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కూడా కొంత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి, ఆరోగ్య విషయాలపై శ్రద్ధ సాధించాలి. హాస్పిటలైజ్ అయ్యేటువంటి సందర్భాలు, ఆ యొక్క హాస్పిటల్కు ధనం ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఈ సంవత్సరం ఉంటూ ఉన్నాయి అని తెలియజేయవచ్చు. ఇక సొంతింటి కళ నెరవేరేటువంటి సందర్భం ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఉంటుంది. వివాహ సంబంధిత కార్యాచరణ కూడా చాలా వరకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. అక్టోబర్ వరకు మరింత అనుకూలంగా ఉంటుంది అని తెలియజేయవచ్చు. కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నము, వివాహ విషయాలు, ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారికి ఫలితాలు ఈ సంవత్సరంలో గోచరిస్తూ ఉంటే ప్రధానంగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసంగా, రాహుగ్రహ అనుగ్రహం కోసంగా మీరు చేయవలసినటువంటి మంత్రజపం చూసుకున్నట్లయితే ఓం వషట్కరాయ నమః, ఓం వషట్కరాయ నమః ఈ మంత్రాన్ని, దాంతోపాటుగా ఓం సాం శరవణభవాయ నమః, ఓం సాం శరవణభవాయ నమః ఈ 2 మంత్రాలను కనుక ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు 10 నిమిషాల పాటు జపించి మీ కార్యకలాపాలను ప్రారంభించినట్లయితే శుభం చేకూరుతుంది. మీ కష్టానికి అదృష్టం కలిసి వచ్చి మీరు గొప్పగా లబ్ధి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది.